హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రణతీస్ కిచెన్లో అయితే పెసర మొలకలలో అయితే ప్రోటీను, మెగ్నీషియం, పొటాషియం అనేక పోషకాలతో సమృద్ధిగా ఉండే మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు వీటితోటి నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిది, చాలా హెల్తీ అన్నమాట ఇది. ఇలా పెసర్లు మొలకెత్తిన తర్వాత అందులో నుంచి కొంచెం అయితే తీసుకుని మిక్సీ గిన్నెలో అయితే వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లిని పొట్టు తీసి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి బరకగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఇందులోకి 1 పచ్చిమిర్చి 2 ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాము, మెత్తగా పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము. ఇలా మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక ½ అన్ అవర్ అయితే పక్కకైతే ఉంచుకోవాలి, మూత పెట్టేసి. ఇప్పుడు ఒక ½ అన్ అవర్ తర్వాత అయితే మూత తీసి అందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని అయితే ఒకసారి కలుపుకోవాలి. ఒక 1 అవర్ అలా ఉంచుకుంటే మాత్రం అందులో బుడగలు అయితే ఫామ్ అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా అప్పుడైతే చూసారు కదా, స్టార్ట్ అవుతుంది ఇప్పుడే కొంచెం. ఇప్పుడు మనమైతే దోశ అయితే వేసుకుందాము. ఇలా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత దాని మీద ఒక 2 గరిటెల ఈ పెసరపిండిని అయితే వేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఇంకా క్యారెట్ కానీ ఇంకేమైనా ఉంటే వేసుకోవచ్చు. పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. చూసారు కదా ఎంత బాగా కాలిందో, ఎర్రగా అయితే కాలింది. ఎప్పుడైతే తీసుకుందాము. చూసారు కదా ఎంత బాగుందో, మెత్తగా కూడా ఉంటాయండి, చాలా బాగుంటాయి, హెల్త్కి చాలా మంచిది. మొలకలు తినడానికి చాలామంది ఇష్టపడరండి, ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట ఇది. మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.